పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఈ జిల్లాల్లో 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైడ్రా. రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇసుక పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్స్ కూడా జారీ చేసింది. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం ఇస్తారు. సుజాత, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ఇచ్చింది వాతావరణ శాఖ? ప్రధానంగా హైదరాబాద్లో చాలా అత్యంత భారీ వర్షం కురుస్తుంది అన్నటువంటి ఒక హెచ్చరిక కూడా చేస్తోంది. సో ఎట్లా అంచనా ఎట్లా వేస్తున్నారు? మొత్తం అన్ని జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు ఇప్పటిదాకా? రాజేష్, గత 2 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగానే ఉదయం కొంతమేరకు వర్షం రానప్పటికీ 10 తర్వాత కొంతమేరకు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడము, అటు వర్షం కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం మొత్తం కూడా ఈ వర్షం నమోదు కావడంతో వెళ్లేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయడం, వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తరలించడం చేస్తున్నారు. నీటి ఎక్కడైతే వరద నీరు స్టోరేజ్ ఉంటుందో ఆ ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు వరద నీటిని బయటికి పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాలు చూస్తే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని చెప్తున్నారు. కానీ వాహనదారులు మాత్రము 4 వీలర్లో వెళ్తున్నప్పటికీ కొంత మేరకు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ వర్క్ ఫ్రం హోమ్ ని కూడా ఇప్పటికే ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని అత్యవసర సమయాల్లో బయటికి రావాల్సి వస్తుంది. 2 వీలర్ వెళ్లేటువంటి వాళ్ళని ఒకసారి విజువల్స్ లో చూస్తే వాళ్ళు ఎక్కడైతే వర్షం పడకుండా ఉంటుందో అంటే ఫ్లైఓవర్ల కింద కావచ్చు, లేకపోతే రైన్ కోట్స్ ని ధరించి హెల్మెట్ ని ధరించి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి చాలా వరకు ఐటీ వాళ్ళకి సంబంధించి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. ఆ ప్రభుత్వ అధికారులు మాత్రము ఈ 4 రోజుల పాటు హాలిడేస్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా పని చేయాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడంతో ఎమర్జెన్సీగా వాళ్ళు పనులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అంటే వర్షాలు పడినప్పుడు లోతట్టు ప్రాంతాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వాళ్ళని ముందుగా అలర్ట్ చేయడము, వాళ్ళని సుదూర ప్రాంతాలకి తరలించడము, అదేవిధంగా ఎక్కడైతే ఈ కాలువలు చెరువులు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ టైం అయితే రోజు ఆఫీసులకు వెళ్లే వాళ్ళ కిటకిటలాడుతూ ఉంటుంది వాహనాలతో. కానీ ఈ 4 రోజుల పాటు వాతావరణ శాఖ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి అలర్ట్ చేయడం వల్ల కొంతమేరకు రోడ్డు మీదకి వాహనదారులు రానటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఈ 4 రోజుల పాటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 3 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకి ఎల్లో ఆరెంజ్ అలర్ట్ ని చేసింది. ఈ రోజు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలకు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుముల మెరుపులతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు నగరంలోని రిజర్వాయర్లు, చెరువులు అన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం సాయంత్రం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. ఇంకా రాబోయేటువంటి 2-3 రోజుల్లో కూడా
ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ